హాయ్ హలో. ఎక్కడికి వెళ్తున్నామని కదా, 30 డేస్ నాన్ స్టాప్ వర్క్ చేసిన తర్వాత మా కంపెనీ వాళ్ళు 1 డే రిలాక్స్ అవ్వండి, నెక్స్ట్ 30 డేస్ అంతకన్నా ఎక్కువ వర్క్ చేయండి అన్నట్టు మార్చి ఫస్ట్ని తీసుకువెళ్ళారు. ఇన్సూరెన్స్ దీంట్లో వర్క్ చేసే వాళ్ళందరికీ తెలుసు మార్చ్ మంత్ ఎంత క్రూషియస్గా ఉంటుంది, ఎంత బిజీ ఉంటుంది అని చెప్పని. సో అలా వెళ్ళిన 1 డే మార్చి ఫస్ట్ని ప్రైతి రిసార్ట్స్కి. ఇదేమీ సర్ప్రైజ్ ఏం కాదు, ఎవ్రీ ఇయర్ కూడా తీసుకెళ్తారు. లాస్ట్ ఇయర్ రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళాము, ఈసారి వచ్చేసరికి ప్రైతి రిసార్ట్. అంటే డే అవుటింగ్ అని ఏం కాదు, నైట్ స్టే కూడా 1 డే స్టే ఉంటుంది. సో మంచిగా వెళ్ళాము, ఒక 2-3 వీడియోస్ అలా తీసుకున్నాను. కాకపోతే భాను వాళ్ళు ఉండుంటే బాగుండు అనిపించింది. ఎందుకు అంటే ఇంకొంచెం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు వాళ్ళు ఉంటే అని. బట్ కోర్స్ వెళ్ళిన తర్వాత ఎలాగైనా ఎంజాయ్ చేస్తాం కదా. సో అలా లంచ్ తర్వాత రూమ్ చెక్ ఇన్ అయ్యాము. రూమ్ అయితే చాలా చాలా బాగుంది. యథావిధిగా మనం వెళ్ళిన తర్వాత రూమ్ అయితే మంచిగా ఫస్ట్ రూమ్ టూర్ చేసేయాలి కదా. సో అలాగే మంచిగా ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఒక 1/2 1 అవర్ మంచి రిలాక్స్ అయ్యాము. రిలాక్స్ అయిన తర్వాత వాటర్ గేమ్స్కి వాటికి వెళ్దామని చెప్పి. యాక్చువల్లీ దీనికన్నా రామోజీ ఫిలిం సిటీస్ అయితే చాలా బాగుంది. మార్నింగ్ సన్ రైజ్ టైంలో ఎంత నీట్గా అనిపించిందో. కోర్స్ 1 ఇయర్ అయిపోయింది, ఇప్పటికి వచ్చి ఆ వీడియో పోస్ట్ చేయలేదు. ఇది ఇంకొక 1 ఇయర్ లోపలే కంప్లీట్ అయ్యే లోపలే వీడియో పోస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇది కూడా మార్చి వెళ్తే ఏప్రిల్ కూడా కంప్లీట్ అయ్యే టైంకి పోస్ట్ చేస్తున్నాను. ఈసారి అయితే మాత్రం కొంచెం రెగ్యులర్గా పోస్ట్ చేయాలనుకుంటున్నాం. సో వెళ్ళిన తర్వాత మా గర్ల్స్ అందరం కలిసి మంచిగా వాటర్ గేమ్స్ అవి ఆడుకొని కొంచెం రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ రూమ్కి వచ్చాము. రూమ్కి వచ్చి కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ బాత్ అది చేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని ఒక బ్లాక్ కాఫీ తాగి రిలాక్స్గా కూర్చొని తర్వాత నైట్కి వచ్చేసరికి గాలా నైట్ ఉంది. సో రెడీ అవ్వాలి కదా, కానీ కాళ్ళు బాగా నొప్పి అనిపించి కొంచెంసేపు పడుకోవాలనుకున్నాం, కానీ ఇంకప్పుడు పడుకుంటే మళ్ళీ లెగడం కష్టం అని చెప్పి లేచి మంచిగా రెడీ అయ్యి వెళ్ళాము. వెళ్ళి ముందు మరి మ్యాండేటరీ థింగ్స్ ఉంటాయి కదా, ఏంటి ఫొటోస్ తీసుకొని కొన్ని ఫొటోస్ తీసుకొని అప్పటికప్పుడే ఇన్స్టాలోనే అన్నింటిలోనే అప్లోడ్ చేసేయాలి. యూట్యూబ్ అంటే కొంచెం బద్ధకంగానే ఇన్స్టాగ్రామ్లోనే వెంటనే పోస్ట్ చేసి స్టేటస్ పెట్టుకొని అప్పుడు రిలాక్స్గా రూమ్కి వెళ్ళాము. అంతా అయిన తర్వాత చూస్తున్నాను కదా, రెడీ అయ్యాము అంటే కొన్ని ఫొటోస్ అయినా తీసుకొని వెళ్తానే కదా దానికి న్యాయం చేసినట్టు అనిపిస్తుంది. అది బ్యాక్గ్రౌండ్ బాగుంది, రూమ్ మంచిగా అనిపిస్తుంది. సో అలాంటప్పుడు ఎందుకు తీసుకోకుండా ఉంటాం. రూమ్ తీసుకొని గలనైట్ ఎక్కడుందో దానికి వెళ్దామని చెప్పని స్టార్ట్ అయ్యాం. ఒకరిని స్టార్ట్ అయిన తర్వాత ఒకరు లేట్ అయిన తర్వాత ఇంకొకరు, అలా అనుకుంటూ ఒక 1/2 అవర్ అయిన తర్వాత రెడీ అయ్యి ఒక 1/2 అవర్ ఫొటోస్ వీడియోస్ తీసుకొని రిలాక్స్గా ఒక 2 ఇన్స్టా వీడియోస్ కూడా చేసుకొని అప్పుడు స్టార్ట్ అయ్యాము. మేము ఎంత త్వరగా వెళ్ళినా అక్కడికి వెళ్ళిన తర్వాత లేటే అవుతుంది. లేట్ అవ్వకుండా అక్కడ మీటింగ్ స్టార్ట్ అయినా కూడా బోర్ అనిపిస్తుంది కదా. సో అలా ఒకరినొకరు పర్వాలేదులే లేట్ అయినా ఏం కాదనుకుంటూ వెళ్ళాము. కానీ వెళ్ళిన తర్వాత కూడా ఏం స్టార్ట్ అవ్వలేదు. మళ్ళీ ఒక 1/2 అవర్ వెయిట్ చేసి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఫొటోస్ వీడియోస్ తీసుకుని అంత టైం అవ్వలేదు. ఫస్ట్గా ఏవో ఒక 2-3 ఫొటోస్ తీసుకొని ఇంకా ఫుడ్ అది తిని మంచిగా రిటర్న్ వచ్చాము. మంచిగా వాటర్ గేమ్స్ అవి ఆడి వెళ్ళేసరికి ఈవినింగ్ స్నాక్స్ కూడా పెట్టారంటే, కానీ మేము ఆ టైంకి వెళ్ళలేదు. మీటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో, ఎప్పుడు ఫుడ్ తిందాము అన్నట్టే కూర్చున్నాము నేనైతే మాత్రం. కానీ మీటింగ్ స్టార్ట్ అయింది, కొన్ని అవార్డ్స్ అవి ఉన్నాయి, అందులో నాకు కూడా వచ్చింది. సో అవన్నీ కంప్లీట్ అయ్యి నైట్ 9:30కి ఫుడ్ స్టార్ట్ అయ్యింది. మంచిగా తిని కొంచెంసేపు అక్కడే అందరితో మాట్లాడుకొని ఇంకా రూమ్కి వచ్చాము. రూమ్కి వచ్చిన తర్వాత నైట్ మంచిగా పడుకొని మార్నింగ్ లేచి చూస్తే వ్యూ అయితే సూపర్ ఉంది. సో మళ్ళీ నేను ఒక బ్లాక్ కాఫీతో మంచిగా కూర్చొని రిలాక్స్గా మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఇంక తప్పదు కదా మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కదా అన్నట్టు ఇంటికి స్టార్ట్ అయ్యాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా మంచిగా తిన్న తర్వాత ఇంకా మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో షుగర్ కేన్ జ్యూస్ కూడా తాగి ఇంటికి వచ్చి మార్చ్ మంత్ అంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసామన్నమాట. ఓకేనా.